చిక్కోలు జిల్లాకే తలమానికంగా చెప్పుకునే పొట్టి శ్రీరాములు పెద్ద మార్కెట్ ఈ స్థలంలో మాత్రం దొరకని వస్తువు అంటూ ఉండదు. జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఈ పెద్ద మార్కెట్ను మాత్రం పునర్నిర్మించేందుకు కూటమి ప్రభుత్వం ముందుకొచ్చింది. సుమారు ఎకరాన్నర స్థలంలో అధునాతనమైనటువంటి మౌలిక సదుపాయాలతో కూడుకున్నటువంటి ఒక షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలని చెప్పేసి తలస్తున్నారు. మరోవైపు చూస్తే కనుక ప్రస్తుతం ఈ షాపింగ్ కాంప్లెక్స్ గత ప్రభుత్వాల నిర్మాణంలో మాత్రం పూర్తి స్థాయిలో వ్యాపారస్తులకు అందుబాటులోకి రాకపోవడం, కొనుగోలుదారులకు రావడానికి కూడా దారి లేనటువంటి పరిణామాలు. 2001లో ఈ మార్కెట్ను మాత్రం పునర్నిర్మించారు. అప్పటి నుంచి 9 ఏళ్ల పాటు 2009లో ఈ మార్కెట్ను మళ్ళీ వ్యాపారస్తులకు అందుబాటులో తెచ్చినటువంటి అప్పటి ప్రభుత్వం 2013లో అదనపు భవనాలు కూడా నిర్మించడం జరిగింది. ప్రస్తుతం మాత్రం ఈ భవనాలు ఏవి కూడా వ్యాపారస్తులకు అందుబాటులో లేకపోవడంతో దాన్ని పరిగణనలు తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మార్కెట్ను మాత్రం అభివృద్ధి చేయాలి. దాంతోపాటు ఇక్కడ కొనుగోలుదారులకు కానీ అమ్ముకున్న వ్యాపారులు కానీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు చేస్తున్న ప్రయత్నంలో నిన్న రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి అదేవిధంగా రామ్మోహన్ నాయుడు ఈ షాపులను పరిశీలించారు. ఇక్కడ వ్యాపార సముదాయాలు ఉన్నా కూడాను వ్యాపారం పెద్దగా జరగకపోవడంతో మున్సిపాలిటీ కూడా తీవ్ర నష్టం జరుగుతుందనేటువంటి భావించిన వారు మాత్రం ఒక షేప్ వ్యాపార సముదాయం నిర్మించాలని చెప్పేసి వారు మాత్రం ఒక ప్రణాళిక రూపొందిస్తున్నారు. కాకపోతే 2001లో ఏదైతే అప్పట్లోనూ వ్యాపారస్తులను తొలగించినటువంటి అప్పటి ప్రభుత్వాలు 8 ఏళ్ల పాటు ఈ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడంతో మాత్రం వ్యాపారస్తులందరూ కుదేలై వారు మాత్రం పూర్తిగా వ్యాపారాలకు దూరమయ్యే పరిస్థితి. కానీ ఇప్పుడు ఏప్రిల్ 15వ తేదీన ఎట్టి పరిస్థితుల్లో వీరికి ప్రత్యామ్నాయం స్థలం చూపించి మార్కెట్ను కూలగొట్టేందుకు చేస్తున్న ఈ ప్రయత్నంలో ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులతో పరిస్థితి ఏంటి, ఈ మార్కెట్కి కనెక్ట్ అయినటువంటి ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వాళ్ళు ఎప్పటిలోగా ఇక్కడికి మళ్ళీ అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఉంది. ఈ పరిణామాలపై మాత్రం ప్రస్తుతం చూస్తే కనుక మొత్తం ఏదైతే వ్యాపార సముదాయం ఉందో ఇదంతా కూడాను కొనుగోలుదారులు వ్యాపారులతో మాత్రం కిక్కిరిసిపోతుంది. ఈ పెద్ద మార్కెట్కి మాత్రం చరిత్ర అయినటువంటి ఒక గతం కూడా ఉంది. అటువంటి నేపథ్యంలో పట్టణ నడిబొడ్డులో ఉన్నటువంటి ఈ వ్యాపార సముదాయాన్ని మాత్రం అధునాతనమైనటువంటి వ్యాపార సముదాయంగా తీర్చిదిద్దాలి. బహుళంతస్తులు నిర్మించాలా, లేకపోతే కొనుగోలుదారులకు అందుబాటులోనూ వర్తకులు దండిగా వ్యాపారం జరిగే విధంగా చర్యలు చేపడతారా? ఈ పరిణామాల విషయంలో మాత్రం గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పునర్నిర్మాణం దిశగా అడుగులేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ పునర్నిర్మాణంలో ఎటువంటి మెలకువలు పాటించినట్టయితే కనుక వర్తకులకు ఎప్పటిలోకి అందుబాటులో తెస్తారు. గతంలో కూడాను ఏళ్ల తరబడి ఈ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం జరిగింది. ఈసారి మాత్రం యుద్ధ ప్రాతిపదిక నిర్మాణం చేపడతారా, లేకపోతే గతం మరొకసారి పునరావృతం అన్న విషయంపై ఈ మార్కెట్ కమిటీ అధ్యక్షులైనటువంటి హరగోపాల్ మనం చూస్తే కనుక గతంలో ఈ మార్కెట్ శిథిలావస్థలో ఉన్న టైంలో 2001లో మొత్తంగా కూడా వ్యాపారస్తులు ఖాళీ చేయించారు, భవనాలు నిర్మించారు. అప్పట్లో 8 ఏళ్ళు పట్టింది ఆ భవనాల నిర్మాణం. మళ్ళీ ఈవేళ పునర్నిర్మాణం అడుగులేస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్న వర్తకులు ప్రత్యామ్నాయం ఏమైనా చూపిస్తారా, ఇక్కడ ఉన్న అసౌకర్యాలను ఫుల్ఫిల్ చేసే విధంగా కొత్త మార్కెట్ నిర్మించబోతున్న పరిస్థితి ఉంటుంది. అంటే 2006లో డిస్మెంటల్ చేసేటప్పటికల్లా గ్రౌండ్ ఫ్లోర్లో 167 షాపులు ఉండేవి. అప్పటి ప్రభుత్వం కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు 90 షాపుల వరకే కన్స్ట్రక్షన్ చేశారు. మిగతా వాళ్ళందరికీ కూడా పునరావాసం లేక షాపులు ఇవ్వక చాలా ఇబ్బంది పడి చాలామంది వ్యాపారస్తులు రోడ్డు మీద పడిపోయారు. కానీ ఇప్పుడు మాత్రం నిన్న మంత్రి గారు వచ్చి వీళ్ళందరికీ పునరావాసం ఏర్పాటు చేసిన తర్వాతే మొత్తం కొడదామని చెప్పారు. అంటే గతంలో కూడా ఇదే మాట ఇచ్చి అప్పట్లో కూడా వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించారు. నిర్మాణంలో జాప్యం మాత్రం వర్తకులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది. ఈసారి కూడా ఏ విధమైనటువంటి చర్యలతో ముందుకెళ్లే పరిస్థితి? అంటే అప్పుడు ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి ఏంటంటే మాకు వ్యాపారస్తుల కోసం కానీ మా సామాజిక వర్గం కానీ కింజరాపు ఫ్యామిలీ అంటే మాకు ఒక అండాదండ కాబట్టి ఈ దఫా అలా జరగదనే మా తాలూకా పూర్తి నమ్మకం. మా సామాజిక వర్గాన్ని బీసీ చేయడంలో కూడా పూర్తిగా కింజరాపు ఫ్యామిలీగా ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా భుజం మీద చేసుకొని మా కార్యక్రమాన్ని పూర్తి చేశారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ అన్న కింజరాపు ఫ్యామిలీ నాయకులు, శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం నాయకులన్నా మాకు ఒక విధమైన నమ్మకం ఉంది. సామాజిక వర్గమే కాకుండా ఇతర చాలామంది ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారు. మెయిన్గా ఇక్కడ ఉన్నైతే స్థిరంగా ఉండి రెంటలు చెల్లిస్తున్న వ్యాపారస్తులకు మాత్రం స్థానికంగా ఉన్నటువంటి ప్రజలతో తీవ్ర ఇబ్బంది ఉంది. రోడ్లపై కూడా మేము రెంటలు చెల్లిస్తున్న వ్యాపారాలు అయ్యే పరిస్థితులు అని చెప్తున్నాం. అటువంటి పరిస్థితులు మళ్ళీ కొత్తగా నిర్మించబోయే షాపింగ్ కాంప్లెక్స్ ఉండే పరిస్థితి ఉంటుందా? అంటే వ్యాపారస్తులకి ఇక్కడ మొత్తం 3 నష్టాలు జరుగుతున్నాయి. ఏంటంటే ఆన్లైన్ వ్యాపారాలు రావడం వల్ల ఒక ఇబ్బంది జరుగుతుంది. రెండోది ఏంటంటే కొత్తగా శ్రీకాకుళం అనేది చాలా చిన్న పరిమితమైనటువంటి పట్టణం. ఇక్కడ కూడా ఈ మాల్స్ గట్రా వచ్చేయడం వల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది. మూడో ఇబ్బంది ఏంటి అంటే ఈ మార్కెట్కి మొన్న పునర్నిర్మాణం టైంలో పార్కింగ్ లేకపోవడం వల్ల ఈరోజు సెల్ ఫోను, 2 వీలర్ అనేది ప్రతి మనిషికి ఒక కామన్ అసెట్ అయిపోయింది.
అందువల్ల ఎవరు వచ్చినా సరే షాపింగ్ కోసం వచ్చేటప్పటికల్లా వాళ్ళు టూ వీలర్ పెట్టుకోవడానికి జాగా లేక అది షాపింగ్కి మార్కెట్లోకి రాలేకపోతున్నారు. ఒకటోది అయితే. రెండోది ఏంటంటే పూర్తిగా మరి ఎవరిని నిందించాలో మాకు తెలియని పరిస్థితి. మేము వ్యాపారస్తులం కాబట్టి ఈ మార్కెట్కి వచ్చే చుట్టూ ఉండే రోడ్లలో పూర్తిగా ఆక్యుపై చేసి తోపుడు బోళ్ళు ఆక్యుపై చేసేయడం వల్ల టూ వీలర్ కానీ నడిచి రావడం కానీ ఎవరు కూడా రాలేని పరిస్థితిలో ఉన్నారు. నిర్మాణం కాకుండా ఈరోజు ఏవైతే షాపులు ఉన్నాయో వినియోగం లేనివి అవి కనుక పూర్తి స్థాయిలో వినియోగించుకున్నట్టయితే పునర్నిర్మించాల్సిన అవసరం ఈ ఎంకరేజ్మెంట్లు తొలగిస్తే సరిపోతుంది భావించవచ్చు కదా. అంటే ఒక 50% వరకు పర్వాలేదు, కానీ ఒక 50% మాత్రం కొన్ని బ్లాక్లు కట్టిస్తున్నారు. అవి పూర్తిగా వినియోగం లేకుండా ఉన్నాయి. అవి వినియోగంలోకి రావాలి అంటే అవి డిస్మాంటిల్ చేసి కొత్తగా కడితే కానీ వినియోగంలోకి రావు. అంతలా ముందస్తు ఒక ప్రణాళిక లేకుండా నిర్మించబట్టే ఈరోజు అవి వ్యాపారస్తులకు అనుగుణమైనటువంటి షాపులు కాకుండా పోయినాయి. అప్పుడు డిస్మాంటిల్ చేసేటప్పుడు మీరు ముందు అడిగినట్టే ఏంటంటే నాయకుల మీద, అప్పుడున్న నాయకుల మీద నమ్మకం కొద్దీ వాళ్ళు మీరు ఖాళీ చేయండి కడతామని అంటే అప్పుడు ఉండే షాపులన్నీ కూడా ఈ పెంకులు అంటారు టైల్స్ షాపులు బాగా ఎప్పుడో 1947లో నిర్మించినవి కాబట్టి చాలా శిథిలావస్థలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు నాయకుల మీద నమ్మకంతో మేము ఓకే అని అన్నాము. అనేసరికల్లా అది ప్లాన్ కానీ లేకపోతే ఎలా చేస్తామనేది చెప్పకపోయినా సరే నాయకులు పెద్దవాళ్ళు మాకు న్యాయం చేస్తారన్న ఆలోచనతో మేము ఖాళీ చేసి ఇచ్చిన తర్వాత ఆ ప్లాన్ కానీ ఏమిటి కానీ మాకు చూపించకుండా తర్వాత ఈ శ్రీకాకుళం పట్టణంలో ఉండే వ్యాపారస్తులకి శ్రీకాకుళం పట్టణానికి అనుగుణంగా ఉండే వాళ్ళకి కాకుండా ఎవరో ఢిల్లీ వాళ్ళకి కన్సల్టెన్సీకి ఇచ్చి అక్కడ ఢిల్లీ లెవెల్లో వాళ్ళు ప్లాన్ తయారు చేశారు. ఇక్కడ మనం ఏంటంటే లోకల్గా ఉండే పరిస్థితులు ఏమిటి, ఇక్కడ శ్రీకాకుళం పట్టణంలో మేడ మీదకి వెళ్ళి వ్యాపారం జరిగేది అయితే ఏదీ లేదు. అలాంటిది ఇక్కడ అప్స్టేర్లో షాపులు కట్టారు. ఇవాళకి ఇంచుమించు 15 సంవత్సరాలు అయింది కన్స్ట్రక్షన్ చేసి, మేడ మీద ఒక్క షాపు కూడా వినియోగంలో లేదు. ఇవాళ శ్రీకాకుళం మున్సిపాలిటీలో సుమారు 330 షాపులు ఉన్నాయి మొత్తం మున్సిపాలిటీలో. అందులో ఈ 330లో ఈ రోజుకి 100 షాపులు వినియోగం లేకుండా ఉన్నాయి. ఎందుకంటే మేడ మీద కట్టినవి, కొన్ని ఇరకిరకల్లో కట్టినవి ఎవరు వినియోగం చేయకుండా ఉన్నారు. అందువల్ల ఆ వినియోగంలోకి అన్నీ రావాలి అంటే కొన్ని ఇవి మౌలిక సదుపాయాలు కల్పిస్తే వినియోగంలోకి వస్తాయి. గత ప్రభుత్వ హయాంలో కట్టినటువంటి ఈ షాపింగ్ కాంప్లెక్స్ మాత్రం అనాలోచిత నిర్ణయాలతో నిర్మించబట్టే ఈరోజు సుమారు 350 షాపులు ఉన్నా కూడా కేవలం 100 షాపులు మాత్రమే వ్యాపారస్తులకు అందుబాటులోకి వచ్చినాయి. అనాలోచిత నిర్ణయం ఈరోజు మున్సిపాలిటీలో ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్కి మాత్రం ఒక శాపంగా మారిందని చెప్పుకోవచ్చు. మరి ఈ పునర్నిర్మాణం విషయంలో మాత్రం వారికి అనుగుణమైనటువంటి షాపింగ్ భవనాలు నిర్మిస్తారని కూడా చూస్తే కనుక ప్రస్తుతం ఏ విధంగా తీసుకోవచ్చు ఈ మార్కెట్ని పునర్నిర్మాణం తీసుకొచ్చేసే ప్రయత్నం. శ్రీకాకుళం పొట్టి శ్రీరాములు పెద్ద మార్కెట్కి ఒక చరిత్ర ఉంది. ఈ మార్కెట్ అంటే జిల్లాలో ఒక గుర్తింపు గౌరవం పొందినటువంటి మార్కెట్. జిల్లాలో ఇతర ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ కొనుగోలు చేసి ఆయా ప్రాంతాలకు సరుకులు తీసుకెళ్లి బ్రతికినటువంటి ఒక పెద్ద మార్కెట్ ఇది. అటువంటి మార్కెట్ ఈరోజు పూర్తిగా గత పాలకుల వైఫల్యం కానీ మన తాలూకా తప్పుల వల్ల కానీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. స్వర్గీయ అందవరపు తవిటి గారు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు వైశ్యులకు న్యాయం చేయాలన్న ఒక ఆలోచనతో ఇక్కడ ఒక పెద్ద మార్కెట్ని ఏర్పాటు చేసి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ వ్యాపారం ఇద్దరే చేసేవారు, వైశ్యులు శబరులు. వాళ్ళు ఎప్పుడు కూడాను కులాలు వేరైనా కూడా అన్నదమ్ముల్లా ఉండి వ్యాపారాలు చేసుకొని చాలా చక్కని వాతావరణంలో ఈ మార్కెట్ని అభివృద్ధి చేశారు. చాలా ఏళ్ళు బ్రతికారు, చాలా చరిత్ర ఉంది. అటువంటి చరిత్ర కలిగిన పొట్టి శ్రీరాములు పెద్ద మార్కెట్ ఈరోజు కొనుగోలుదారులకు అందుబాటులో లేక వర్తకులు అందరూ కూడాను తీవ్ర నష్టపోయే పరిస్థితుల్లో ఉన్నారు. అందుకే పునర్నిర్మాణం దిశగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదా? గతంలో 2004లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇక్కడ ఈ పొట్టి శ్రీరాములు మార్కెట్ పునర్నిర్మాణం చేయాలని ఇలాగే తలచి చాలా తప్పులు దొర్లి ఈ రోజు కూడా ఈ మార్కెట్లో షాపులు కోల్పోయినటువంటి బాధితులకి ఎప్పటికీ పునరావాసం కల్పించలేనటువంటి పరిస్థితుల్లో సుమారు 20 మందో 23 రోడ్డు మీద ఉండిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు? ఆ రోజు సమగ్రంగా వ్యాపారులకి, అధికారులకి, ప్రజాప్రతినిధులకి మధ్యన ఒక అండర్స్టాండింగ్ కానీ భవిష్యత్తులో నిర్మాణం ఏ విధంగా చేస్తే వాళ్ళకి బాగుంటుంది, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని ఆలోచన చేయలేకపోవడం వల్ల కానీ సార్ పునర్నిర్మాణం విషయంలో వాళ్ళందరినీ కలుపుకోపోయే నిర్ణయానికి కట్టుబడి ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అది ముందే జరగాలనేది నా అభిప్రాయం. ఎందువల్లంటే మంత్రి గారు ఎలాగైనా ఈ శ్రీకాకుళం పట్టణాన్ని అభివృద్ధి చేయాలి, గత పాలకుల తాలూకు వైఫల్యాన్ని పక్కన పెట్టి మేము కొత్త ధనాన్ని చూపించాలని ఒక ఆలోచనతో పరుగులు పెడుతున్నారు. దానికి ఆహ్వానిస్తున్నాం.
కానీ మార్కెట్ విషయానికి వచ్చేటప్పుడు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు వేరు. ఎందువల్లంటే 2004 నుండి 2014 వరకు వ్యాపారులు చాలా బాధలు పడ్డారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి మున్సిపల్ మంత్రి నారాయణ గారు ఈ మార్కెట్ని విజిట్ చేసి మార్కెట్ పై అంతస్తులకు కూడా వెళ్ళి ఆ డి బ్లాక్ తీసేస్తే ఆ ఎల్ బ్లాక్ ఈ మార్కెట్ పునర్నిర్మాణం సరిపోతుంది, అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది, అందరు బ్రతుకులు బాగుంటాయి అని చెప్పి ఆ రోజు చెప్పినా కూడా అధికారం పోయింది. మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చింది. అప్పుడు కూడా ఏమీ లేకుండా మన పార్టీ హయాంలోన ఈ రోజు కూడాను దాన్ని పూర్తి చేయలేపాం. ఈరోజు 230 లక్షలకు అంటే 2.30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాణం చేసిన ఈ మార్కెట్ వైఫల్యం చెందడం వల్ల దీన్ని మళ్ళా భూస్థాపితం చేసి మార్కెట్ చేస్తామంటున్నారు. చాలా సంతోషం. కానీ ఇక్కడ రోజువారీ బ్రతికే బ్రతుకులు చాలామంది ఉన్నారు. ఎందుకంటే వ్యాపారాలన్నీ చిన్న వ్యాపారాలు, పెద్ద వ్యాపారస్తులు డబ్బులున్న వాళ్ళందరూ కూడా హోల్సేల్ మార్కెట్లన్నీ తరలిపోయాయి, ఇక్కడ నుండి బయటికి వెళ్ళిపోయి. కానీ డైలీ బ్రతికే వాళ్ళే ఈ షాపుల్లో ఉన్నారు. అలాగే ఈరోజు వందలాది కార్మికుల్లాగా ఈవేళ దినసరి వేతంతో బతుకుతున్నటువంటి కూరగాయల షాపులు ఉన్నాయి. ఈరోజు ఈ మార్కెట్ నిర్మాణం అంటే ఒక రోజుతో అయిపోయింది కాదు. ఇది పాతాళ భైరవి సినిమా కాదు. అది దానికి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు జరుగుతుంది. ఈ 4 సంవత్సరాల్లో వాళ్ళ బ్రతుకులు గతంలో 10 సంవత్సరాలు కోల్పోయి చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితి వస్తుందేమో, మాకు మంచి జరుగుతుందని చెప్తే ఆనందమే, కానీ దాని మాట మా అన్యాయం అయిపోతామేమో అని చెప్పి చాలామంది మీరు పిలిచారని ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న మంత్రి గారిని కలదాము, మా సమస్య చెప్దామని మేము ప్రయత్నం చేస్తే ఒకవైపు పోలీసులు ఒకవైపు అధికారులు మమ్మల్ని దగ్గరికి కూడా చేరనివ్వలేకపోవడం వల్ల మా అంతరాత్మ ఘోషాలకి చెప్పడానికి అవకాశం. మంత్రి గారు ఒక వెసులుబాటు ఇచ్చారు. ఏదైతే ఏప్రిల్ 15వ తేదీన షాపులన్నిటి కూడా ఎవోక్ చేయాలనుకుంటే అనుకున్నటువంటి ప్రదేశం మీరు అన్నట్టు 3-4 సంవత్సరాలు అక్కడ ఆవాసం ఉండే విధంగా చేసే ప్రయత్నం చేస్తే బాగుంటుందని సూచించేశారు. ఆ సూచన వెనక మీకున్నటువంటి సమస్యలు తొడిగి ఏదైతే పునర్నిర్మాణం విషయంలో మాత్రం త్వరితగతిన ఆ షాపులు అందుబాటులోకి వచ్చే అవకాశం లేకపోతే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో రాకముందుకు కానీ అంతకు ముందు కానీ మార్కెట్ వర్తకులు వీళ్ళు కానీ వైశ్యులుగా మేం కానీ గత పాలకులకు కానీ ఇప్పుడు కానీ మేము విజ్ఞప్తి చేసింది ఏంటంటే ఒక కొత్త సదుపాయాలతో అధునాతన సదుపాయాలతో రెండో మార్కెట్ శ్రీకాకుళం పట్టణానికి అందించండి అన్నాం మేము. దానికి అనువైన వాతావరణం ఉండేటప్పుడు దీన్ని కొల్లగొట్టే కంట ఒక కొత్త మార్కెట్ని సంపూర్ణ సమస్యలు లేకుండా ఎటువంటి అవాంతరాలు అడ్డంకులు లేకుండా ఒక నిర్మాణం చేసి వీళ్ళందరినీ అక్కడ తరలించి దీన్ని వాళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారం ఎలాగా మాకు హామీ ఇచ్చారు, రెండో మార్కెట్ నిర్మాణం చేస్తామన్నారు కాబట్టి దాన్ని పూర్తి చేసి ఈ డబ్బులు ఏదో అక్కడ ఖర్చు పెట్టి దాన్ని చక్కనైన మార్కెట్ నిర్మించి సుందర శ్రీకాకుళంకి సుందర మార్కెట్ అందిస్తే మేము అందరం ఆనందిస్తాము. దయచేసి ఈరోజు దినదానం బతుకుతుంది, వాళ్ళు నిత్యం అదే జీవనంగా బ్రతుకుతూ వాళ్ళ జీవితాన్ని వెల్లబిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ దైనందిక సమస్యలు దీని మీద ఈవేళ బ్రతుకుతున్నటువంటి ఈవేళ అప్పుల్లో కూరుకుపోయి చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా రేపు మళ్ళీ మేము ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుందేమో భయపడుతున్నటువంటి పరిస్థితుల్లో వారికి ఉపశమనం కలిగించాలి, ఆత్మధైర్యం ఇవ్వాలి, వాళ్ళందరినీ కూర్చోబెట్టాలి, వాళ్ళతో డిబేట్ జరగాలి, వ్యాపారులతోనే వాళ్ళ సమస్యని ప్రత్యక్షంగా మంత్రిగా తెలుసుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. చూస్తే కనుక పెద్ద మార్కెట్ పునర్నిర్మాణం విషయంలో మాత్రం పలు అనుమానాలు తలెత్తినాయి. గత ప్రభుత్వ హయాంలో కూడాను పూర్తి స్థాయిలో పునర్నిర్మించే విషయంలో మాత్రం స్థానిక వర్తకుల తాలూకు అభిప్రాయాలు తెలుసుకోకుండా వీటిని నిర్మించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే అసౌకర్యాలకి అడ్డగా మారినటువంటి పొట్టి శ్రీరాములు పెద్ద మార్కెట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పునర్నిర్మాణం విషయంలో మాత్రం వ్యాపారస్తులను భాగస్వాములు చేయాలి, అదేవిధంగా వారికి అనుగుణమైనటువంటి షాపుల నిర్మాణం జరగాలని కూడా సూచన చేస్తున్నారు. ఇది 1 సంవత్సరం 2 సంవత్సరాలు తేలే నిర్మాణం పని కాదు కాబట్టి ఒక కొత్త మార్కెట్ను మాత్రం వ్యాపారస్తులకు అందుబాటులో తేవాలి. మరోవైపు చూస్తే కనుక ఇక్కడ బహుళంతస్తుల నిర్మాణం కారణంగానే వ్యాపారాలు జరగట్లేదని చెప్పి వ్యాపారస్తులు కూడాను మొదలు పడుతున్నారు. గతంలో కూడాను మార్కెట్ను పునర్నిర్మించే విషయంలో అప్పటి బాధ్యతలకు ఎవరికి ఇప్పుడు కూడాను ఏదైతే వారికి సంబంధించిన నష్టపరిహారం చెల్లించడానికి లేకపోతే వారిని ఇక్కడ రీఅకామిడేట్ చేయడం కానీ చేసే ప్రక్రియలో చాలామంది నష్టపోయారు. అటువంటి ఏవైతే ఆటంకాలు ఉన్నాయో వాటన్నింటినీ అధిగమించి ఇక్కడ వ్యాపారాలు చేసుకోవడంతో పాటు రోజువారీ కూలీలకు కూడా ఇది ఒక ఆదాయ వనరుగా ఉంటుంది. అటువంటి వందలాది మంది జీవనం సాగించే ఈ పెద్ద మార్కెట్లో వ్యాపార పరంగా కాకుండా మనుషులు మనుగడకు కూడా ఎటువంటి హాని కలగకుండా వారికి ఎటువంటి నష్టం జరగకుండా వారి రోజువారీ కూలీ కూడా ఎటువంటి భంగం వాటికి
లేకుండా ఉండే విధంగా పెద్ద మార్కెట్ పునర్నిర్మాణ ప్రక్రియ జరగాలని సూచన చేస్తున్నారు. కాకపోతే పట్టణం శరవేగంగా విస్తరిస్తున్న ఈ తరుణంలో పట్టణ నడిబొడ్డులో ఉన్నటువంటి ఈ పొట్టి శ్రీరాములు పెద్ద మార్కెట్ పునర్నిర్మాణం ఆలోచనను మరో విధంగా కొత్త మార్కెట్ నిర్మించి అక్కడ వీళ్ళందరినీ అకామిడేషన్ తర్వాత ఈ మార్కెట్ నిర్మిస్తే బాగుంటుందని ఒక సూచన చేస్తున్నారు. మరి ఈ విషయంలో ఏప్రిల్ 15వ తేదీన ఈ షాపుల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులను కూడా తరలించేందుకు చేస్తున్న ప్రయత్నంలో దీనికోసం మరోసారి పునరాలోచిస్తారా, లేకపోతే పొట్టి శ్రీరామమూర్తులు పెద్ద మార్కెట్ పునర్నిర్మాణం దిశగా అడుగులు వేస్తారా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.